జీవితమనేది మహాసముద్రంలో ఒక నౌకలాంటిది. ఇందులో బయలుదేరిన తీరం పుట్టుక అయితే చేరే గమ్యం మాత్రం మరణం. ఈ నౌకలో ఎవరైనా ప్రయాణం చేయాల్సిందే. మనము మొదలుపెట్టిన తీరంలోనే కదలకుండా కూర్చుంటాను అంటే కుదరదు. అలా కూర్చుంటే జీవితం గడవదు. కనుక ప్రతి ప్రాణి సాగరాన్ని దాటాల్సిందే. నౌకలో మనిషి ఒక పక్షితో సమానం. నౌక సాగుతున్నంతకాలం మానవ పక్షి తన జీవిత అవసరాలను తీర్చుకోవాల్సిందే. నౌకలోనే కదలకుండా ఉంటే కుదరదు. కనుక మధ్యన ఈ మానవ పక్షి ఎక్కడెక్కడికో ఎగిరిపోతూ ఆహారాన్ని సంపాదించుకుని తిరిగి నౌకలోకి చేరుకోవాలి. ఈ మహాసముద్రంలో మనిషిని ఈ తీరం నుండి ఆ తీరానికి చేర్చాలంటే నౌక తప్ప చేర్చే సాధనం ఏదీ కనబడదు. ఈ జీవిత నౌకను నడిపేవాడు ఆ భగవంతుడు. ఈ భగవంతుడు అనే నావికుడు తెడ్డును చేత పట్టుకుని నౌకను అవతలి తీరానికి చేరుస్తాడు. నౌకలో ప్రయాణిస్తున్నంతసేపు మనిషికి ఆటుపోట్ల బాధలు తప్పవు. జీవితం అనే సముద్రంలో ఉప్పొంగే కెరటాలు మనిషిని భయపెడతాయి. ప్రయాణం ఎంతో కష్టంగా సాగుతుంది. అప్పుడప్పుడు తిమింగలాలు మింగడానికి ప్రయత్నిస్తాయి. సూర్యోదయాలు సూర్యాస్తమయాలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ ప్రయాణంలో భయంకరమైన రాత్రి వేళలు భయపెడతాయి. అన్నిటినీ ఓర్పుతో సహనంతో దాటుకుంటూ నౌకాయాత్రను సాగించాలి. ఈ ప్రయాణంలో మనిషి తాను ఒక్కడే కాకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి నౌకలో ప్రయాణిస్తాడు. అందరి బాధ్యతల్ని మోస్తూ తాను నమ్ముకున్న వాళ్లకు ఏ ఆపద రాకుండా అవతలి తీరాన్ని చేర్చాలి. సంసార సాగరంలో ప్రయాణిస్తూ తప్పులు చేస్తే తీరం దొరకదు. తప్పించుకునే మార్గం కనిపించదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సాగరంలో పడి తిమింగలాలకు బలికాక తప్పదు. తప్పులు చేసి అర్ధాంతరంగా జీవితాన్ని బలి చేసుకుంటే అది తనకే కాకుండా తన కుటుంబ సభ్యులకు తీరని లోటు అవుతుంది. ఈ నౌకలో మనిషి జీవనకాలం 100 ఏళ్లు ఉంటుంది. మధ్యలో ఎలాంటి బాధలు కష్టాలు వచ్చినా మీరు దానిని ఎదుర్కొని మీ ప్రయాణాన్ని కొనసాగిస్తే మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. లేదంటే అర్ధాంతరంగా ముగుస్తుంది. ఎవరైనా సంతోషంగా ఆహ్లాదంగా జీవనయాత్రను ముగించాలని ప్రయత్నించాలే కాని ఆపదలను కొని తెచ్చుకోకూడదు. ఈ జీవన నౌకయాత్రలో నావికుడు అనే భగవంతుడు పాత్ర చాలా ముఖ్యమైనది. అతడు ఎప్పుడు తప్పు చెయ్యడు. జీవులపై అపార కారుణ్యాన్ని కలిగి ఉంటాడు. అందరినీ ఒడ్డుకు చేర్చాలని చూస్తూ ఉంటాడు. మనిషి చేసే తప్పిదాలకు భగవంతుడి బాధ్యత ఏమీ ఉండదు. అతడు ఒక కర్మసాక్షి. జీవులు చేసే మంచి చెడులను చూస్తుంటాడే కాని అందులో తాను జోక్యం చేసుకోడు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో ప్రయాణించాలనే కోరుకుంటాడు. కర్మఫలానికి జీవుడే బాధ్యుడు. కనుక అనునిత్యం అనుక్షణం తన కుటుంబ సభ్యుల యోగక్షేమాలను తానే గమనిస్తూ ముందుకు సాగాలి. జీవనయాత్ర వెన్నెల రాత్రిలో నౌక విహారం చేసినట్టు ఆనందంగా సాగాలి కాని కాలరాత్రిలో గమ్యం తెలియని యాత్రగా మారకూడదు. నిజమే, జీవితం అనే మహాసముద్రంలో అనేక ఆశ్చర్యాలు, సవాళ్లు, ఆనందాలు, కష్టాలు ఉంటాయి. ఆ సముద్రంలో మనిషి జీవితం ఎలా నడుపుతాడో అదే అతని జీవన ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. కష్టాలు అంటే అలలు, ఆశయాలు అంటే తీరాలు, పరిశ్రమ అంటే నౌకను ముందుకు నడిపే చక్రం. మీరు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితం సాఫల్య ప్రయాణం అవుతుంది. ప్రతి అల కూడా మనకు కొత్త బలాన్ని ఇస్తుంది. గమ్యస్థానం చేరుకోవాలంటే మళ్ళీ శ్రమించాలి. సముద్రం ఎంతటిదైనా మన నైపుణ్యం మన నౌకను ముందుకు నడిపిస్తుంది. చివరగా చెప్పేది ఏమిటి అంటే మనిషి తన జీవితంలో
ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండి భగవంతుని సహాయంతో ఈ జీవన నౌకలో అవతలి తీరం చేరాలి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.